యూ డోంట్ వరీ. వాడెక్కడున్నాడో తెలిసిన వెంటనే వాడిని అరెస్ట్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. సార్ నేను భామన్ మాట్లాడుతున్నాను. ఏమైంది సార్ ఆ కేసు? ఇప్పటిదాకా వివరాలు ఏం చెప్పలేదు. ఎయిర్పోర్ట్లోనా? కేసు గురించా? ఓకే ఓకే అలాగే సార్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ ఎయిర్పోర్ట్ అన్నాడు. హలో ఇన్స్పెక్టర్. మేడం Shut up. No more explanations. You are suspended for 6 months. 6 months మేడం, మరి నా జాబ్? అది ఎంక్వైరీ తర్వాత డిసైడ్ అవుతుంది. You can go now. రామచంద్ర కొంప పక్కన ఈ పోలీస్ స్టేషన్ ఉండటం కాదు గాని ఏనాడు నేను అలారం మోగడం నిద్ర లేవడం అనేది లేదు. రోజు వీళ్ళు ఎవరికొవరికి ఉతుకుడి కార్యక్రమం పెట్టడం, ఆ పొలికేకలతో నాకు మేలుకు రావటం. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరగడం అంటే ఇదే. ఆ అమ్మాయి పేరు కామిని, కలర్ సూపర్, చదువు ఎంఫిల్, వైజయంతి, సంసారపక్షమైనటువంటి పిల్ల. ఎంత మంచిదంటే అమ్మా అన్నా ఉంటే మామయ్య అని కాళ్ళకి దండం పెట్టేస్తుంది. వంట కూడా బాగా చేస్తుందిరా. ఆ వచ్చేంత వరకు మనం పస్తులుండాలా? రే 1 మినిట్. ఏంటి? ఈ అమ్మాయి శాంతి. ఇప్పటికి 50 మందిని చూసాం. వాళ్ళకేమో నేను నచ్చను, నన్ను చూస్తే వాళ్ళకి నచ్చదు. అయినా నువ్వు నన్ను ఇంకాస్త గ్లామర్ గా కనుండాల్సింది. చపాతి పిండితో ఇడ్లీ చేయగలమా? కదా ఇప్పటికి నన్ను వదిలే, నాకు పెళ్ళొద్దు, ఏమీ వద్దు, వస్తా. అంటే నేను ఇక్కడ ఉండకూడదంట. అవును, నువ్వు అరెస్ట్ చేయించింది మామూలు వ్యక్తిని కాదు, పెద్ద రౌడీ అంట. వాళ్ళు నీ కోసం ఇక్కడ వెతుక్కుంటూ వస్తారు. ఈ లోపే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఏది ఏమైనా నువ్వు ఇక్కడ ఉండొద్దు. నా మాట విని వైజాగ్ వెళ్ళిపో. నువ్వెక్కడున్నా హాయిగా ఉండాలమ్మా. అడ్వాన్స్ వద్దట, పెళ్లికని అమ్మాయిలే కావాలంటే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆదాబ్ సార్. సలాం అలైకుం సార్. నమస్తే సార్. ఇదేమిటి అన్ని భాషలు మొదలెట్టారు సార్? ఎందుకయ్యా అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు? ఏ అడ్వాన్స్ లేకుండా అద్దెకి ఇవ్వబడును, గమనిక పెళ్లి కాని అమ్మాయిలకి మాత్రమే. కోట కుటుంబరావు. సార్ ఇన్విటేషన్ సార్. ఎవరికయ్యా పెళ్లి? నా పెళ్లి సార్. నీకా? మొన్న కదయ్యా చేసుకున్నావు, 3 నెలల క్రితం. అది 2వ పెళ్లి సార్, ఇది 3వది. మొదటి పెళ్ళ ఏమైందయ్యా? చచ్చిపోయింది సార్. ఓ ఐఎమ్ సారీ. మరి 2వ పెళ్ళం? పక్కింటి డ్రైవర్ తో. ఈ పెళ్లికి మీరు రాలేకపోతే 4 పెళ్లికైనా రావాలి సార్. భూమికి జాండలేడు, వీడికి 3 పెళ్ళిళ్ళు, మనకు ఒక్కటి కూడా లేదు. ఎందుకు నవ్వు? చేసుకుంటావా నాన్నా? ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను. పోర్షన్ చూపిస్తాను, ఫోటో చూపిస్తున్నారేంటి? ఈ ఫోటోలో ఉన్న ఆయన నచ్చిన వాళ్ళకి ఈ ఇల్లు అద్దెకి ఇవ్వబడుతుంది. ఇదేంటి ఇంట్లో చేరాలంటే అబ్బాయి కూడా నచ్చాలా? ఇదే కమన్ బాగా చూసుకోమ్మా. ఒక్కగానొక్క కొడుకు, లక్షల ఆస్తి. ముసలాడు అడ్వాన్స్ లేదా, అన్ని ఫ్రీ అన్నాడు. దేనికోసమా? అయ్యో సారీ సార్, ఐఎమ్ ఎంగేజ్డ్. ఇదేం ఫిట్టింగ్ బాబా, కొంచెం ఫేర్ గా ఉంటే బాగుండేది. నువ్వు వెళ్ళి మేకప్ చేసుకోమ్మా. శాలరీ ఎంత? నిన్ను పోషించాలని సరిపోదులే అమ్మా. వెళ్ళు. పోవాయి నువ్వు నీ ఫోటో. సూపర్. ఓకే ఓకే. ఏ దిల్ మంగే మోర్. ఏం చేస్తుంటావమ్మా? ఫ్రీలాన్సర్. ఓహో. పగలంతా మంచి కోడలుగా ఉంటాను. థ్యాంక్ యూ. నైట్ మాత్రం కొంచెం బిజీ. ఏది? నా భార్య నట్టకు తీసుకెళ్ళిపోయావు. నేను చచ్చేలోపు నా కొడుక్కి ఒక మంచి పెళ్ళాన్ని ప్రసాదించు దేవుడా. సారీ అండి. ఏంటమ్మా ఇది, ఎంత తొందరపడితే ఎలా? చూసుకోవాలిగా. నువ్వు సత్యభామే కదూ? అవును. హైదరాబాద్ లో కదా చదివావు? అవును. నన్ను గుర్తుపట్టలేదా? స్వాతి వాళ్ళ బాబాయిని. చిన్నప్పుడు నేనే కదా మిమ్మల్ని ఇద్దరిని స్కూల్కి తీసుకెళ్లేవాడిని. అవును, స్వాతి ఎలా ఉంది? తనకు పెళ్లి అయిపోయింది. అలాగా? మీకు తెలీదా? అదొక పెద్ద కథలే అమ్మా. కాఫీ తాతో మాట్లాడదామా? అలా మా అన్నయ్య నేను విడిపోయాం. ఏంటి చూస్తున్నావు? ఒకప్పుడు 5 ఇడ్లీ, 1 టాబ్లెట్, ఇప్పుడు 5 టాబ్లెట్లు. మీ టాబ్లెట్స్ తీసుకోండి. చెయ్యి స్లిప్ అయింది. ఆగండి, ఆ కాఫీ తాకండి. ఎందుకని చెప్పవయ్యా? మరి నువ్వు తాగు. తాగో. ఏమైందండి? మొట్టమొదట మీలాంటి అందమైన అమ్మాయిని చూసి సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత బయోడేటా కలెక్ట్ చేసుకుని ఇలా వస్తారు. ఏజ్ లో పెద్దవాళ్ళు కదా, మీరు డౌట్ పడరు. నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎక్కడికి పార్సల్ చేసేవాళ్ళు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. మీ పేరు? సత్యమూర్తి. మరి మీ పేరు? నా పేరు సత్యభామండి. జాగ్రత్తగా ఉండండి. బాయ్. బాయ్.
ఆటో. ఎక్కడికి వెళ్ళాలి మీరు? భీమ్లీ. అవునా, నేను అటే వెళ్తున్నాను, కూర్చోండి. వద్దండి, నేను ఆటోలోనే వెళ్తాను. ఇంత జాగ్రత్తగా ఉంటే చాలు. ఓకే, బాయ్. బాయ్. ఓకే ఈడు జరిగిపోయినట్టు బాబు. ఇదిగో, అమ్మో, బ్రో. ఎక్కించుకో. అమ్మో. మా వాడి పెళ్లి సంబంధం ఏం చేశా? మీ వాడు కొంచెం కష్టమేనండి. మీకైతే చెప్పండి, పార్టీ రెడీగా ఉంది. ఏజ్ 51, ఎన్ఆర్ఐ బ్యాచ్. ఇప్పుడే వస్తాను. బ్రోకర్ గారు, అబ్బా, కొండ వలస ఫ్రమ్ కొత్త వలస. ఫుల్ సౌండ్. నా ఇంటి సంగతి ఏమైంది? డాబా గార్డెన్ సిల్లు ఏం చేశారు? అక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయండి. మరి అక్కయ్య పాలెం, బ్యాడ్ స్మెల్ వస్తుంది. రామృతమంత్రపేట ఏం చేశారు? ఆ లొకాలిటీ బాగాలేదండి. అయితే మీకోసం సెపరేట్ గా కట్టించాల్సిందే. రెడీ అవుతుంది, మీరు వెయిట్ చేయండి. ఏమ్మా, నీకు ఇల్లు కావాలా? అవునండి. 3 bedroom హౌస్. మరి రెంట్? 100 rupees ఓన్లీ. డైలీయా? కాదు, మంత్లీ. 2900 square feet ఫ్లింత్ ఏరియా. ఎయిర్ ఫ్రీ, వాటర్ ఫ్రీ. అసలు ఎందుకు ఇదంతా? టోటల్ గా మెయింటెనెన్స్ ఫ్రీ అమ్మా. ఓకేనా? ఇన్ని ఫెసిలిటీస్ తో 100 రూపీస్ కి ఇచ్చే పిచ్చోడు ఎవరైనా ఉన్నారా అంకుల్? ఉన్నారు. ఎవరు? ఇదిగా ఈయనే. ఎస్, నేనే. అంటే నాతో పాటు సోనా కూడా వస్తుంది. సోనా, మీనా, బీనా ఎవరైనా పర్లేదమ్మా. కాకపోతే వాళ్ళకి పెళ్లి అయ్యి ఉండకూడదు. మేము ఎప్పుడు రావాలి? ఇమీడియట్. అంటే ఇంత తొందరగా? ఓన్లీ టుమారో మార్నింగ్. ఓకే. దిస్ ఈజ్ మై అడ్రస్. అడ్వాన్స్? నో అడ్వాన్స్. అబ్బో. వచ్చేయండి అంతే. బ్రోకరు, ఓయ్, ఈఎంఐ లేకపోతే సోనా, ఎవరో ఒకళ్ళు ఫిక్స్ అయిపోతారు. నాకు నమ్మకం లేదు. ఎలా ఎలా ఎలా? అలా అయితే ఓకే. నాకు ఓకే. రే 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 రే, ఎవరా నువ్వు? ఎవరిది? అద్దెకొచ్చేవాళ్ళ తీ ఇక్కడి నుంచి, తీ తీ. హాయ్. హాయ్. మీరేంటి ఇక్కడ? నేనండి ఇంటికి ఓనర్ని. ఓ, మీరేమిటి ఇలా? నేనే మీ టెనెంట్ అండి. అలాగా, స్వీట్ సర్ప్రైజ్. సామాన్ ఏంటి ఇక్కడ పెట్టారు? ఓపెనింగ్ చాలా లోపల ఇంట్రెస్టింగ్ గా పెట్టండి. ఉంది. చూస్తుంటే మా వాడికి పెళ్లి యోగం పట్టట్టుగా ఉంది. కంప్యూటర్, టేప్ రికార్డర్ ఎక్సెట్రా. ఆహా, ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదా? మరి టైం ఎలా పాస్ చేస్తారండి? టైం అనేది పాస్ చేయడానికి కాదండి, యూజ్ చేయడానికి. కరెక్టేనండి. ఓ, చాలా బుక్స్ ఉన్నాయే. కొంచెం నాలెడ్జ్. నాలెడ్జ్. మీకు ఎటువంటి బుక్స్ అంటే, ఎలాంటి రైటర్ అంటే ఇష్టం? అలాంటిదేం లేదు. మంచి విషయాలు ఎవరు రాసినా అన్ని ఇష్టమే. బొమ్మిడాల పులుసు ఇష్టమేనా? అదురుంది, సూపర్ టేస్ట్. నీకు వంట వచ్చా? బ్రెడ్ ఆమ్లెట్. వేరే? బ్రెడ్ టోస్ట్. అబ్బో, మామూలు వంటలు కాదు, మనుషులు తినే వంటలు ఏమన్నా తెలుసా అమ్మా? నేను ఇంకా ట్రై చేయలేదు. మరి పెళ్ళైతే? బాగా వంట వచ్చిన వాడే పెళ్లి చేసుకుంటాను. మంచి ఫ్యూచర్ ప్లానింగ్. ఏంటి అక్కడ అరుపులు? ఓహో, అది నీకు చెప్పలేదు కదా. మన ఏరియా పోలీస్ స్టేషన్ అమ్మా. మన ఇంట్లో జరిగే ప్రతి సీన్కి రీ రికార్డింగ్ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అయ్యయ్యో, ఎక్కడ కొట్టదంటున్నారు? అది అది నీకు కొంచెం అర్థం కాదులే అమ్మా. చెయ్యి కొడుక్కో. సచ్చా, ఏంటన్నా? నేను కాదలరా, మా వాడు వంట బాగా చేస్తాడమ్మా. సచ్చా, అట్మాస్ఫియర్ బాగుందా? చాలా బాగుంది. సోనా రాలేదమ్మా? వచ్చేసింది. ఎక్కడా? సోనా. సోనా, ఓకే అమ్మా. సోనా కమిటీ. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. కిందకొస్తే కాఫీ రెడీ. నేను ఇంకా రెడీ అవ్వలేదే, ఒక 10 minutes. అంకుల్, అమ్మా, ఇక్కడ పక్కన పంచర్ షాప్ ఏదైనా ఉందా? అయ్యో, టైర్ పంచర్ పడిందా? పక్కనే లేదమ్మా. అయినా నువ్వేం కంగారు పడకు, మా వాడు డ్రాప్ చేస్తాడులే. ఓకే. రే సచ్చా, సచ్చా, ఏంటన్నా? దారిలో అమ్మాయిని కూడా డ్రాప్ చేసాయి. కుదరదు నాన్న, నేను వేరే రూట్లో వెళ్తున్నాను. పర్వాలేదు అంకుల్, నేను ఆటోలో వెళ్తాను. నువ్వు ఆటోలో వెళ్ళటం ఏంటమ్మా? నువ్వు రే, ప్రెసెంట్ లో నేను చెప్పేది విన్నావు అనుకో, ఫ్యూచర్ లో నీకు ఉపయోగపడద్ది. అదనమాట. డ్రాప్ చేస్తానంటమ్మా. పెళ్లికి పిలవలేదే? పెళ్ళ? ఎవరి పెళ్ళికి? నాకా? లేదు, నీ పెళ్ళే. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా అవలేదా? నేను అయ్యిందేమో అనుకున్నా. ఆ అమ్మాయి ఎవరు?
పెళ్లి చూపులో నన్ను రిజెక్ట్ చేసిందండి. ఎందుకని? ఒకటా రెండా 51 పెళ్లి చూపులు జరిగాయి.